నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. వచ్చింది వినపల్లి, ఇప్పుడే వినిపించింది. నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను సోనియారావు. మార్నింగ్ ఎడిషన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ రైతులను మోసం చేసిందన్న బీఆర్ఎస్, విపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయన్న భట్టి. ఈవీఎంలను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ. నేటి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్, పాత బకాయిల కారణంగా ప్రైవేట్ ఆసుపత్రుల నిర్ణయం. సమ్మెబాట పట్టిన తెలంగాణ జూడాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్. నెల్లూరులో రోడ్డు ప్రమాదం, డ్రైవర్ మృతి, 10 మందికి తీవ్ర గాయాలు. క్వాలిఫైర్లో హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం, 8 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్కు చేరిన అయ్యర్ సేన. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈవీఎంలను ధ్వంసం చేయడానికి తీవ్రంగా పరిగణించింది కేంద్ర ఎన్నికల సంఘం. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం 202తో పాటు 7 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేసినట్లు వెబ్ కెమెరాలు రికార్డయ్యాయి. విచారణలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పేరును నిందితుడిగా చేర్చారు పోలీసులు. ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి తెలియాలంటే ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం.
ఈవీఎంలను ధ్వంసం చేయడానికి తీవ్రంగా పరిగణించింది కేంద్ర ఎన్నికల సంఘం. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, ఈ నెల 13వ తేదీన ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 13వ తేదీన జరిగిన పోలింగ్ సందర్భంగా మాచర్ల నియోజకవర్గం పోలింగ్ బూత్ నెంబర్ 202లో మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్ లోకి వెళ్ళడమే కాకుండా పోలింగ్ బూత్ లో ఈవీఎం ని ధ్వంసం చేసినటువంటి సంఘటన కూడా జరిగింది. తాజాగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో పలు చోట్ల ఈవీఎంలు ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఈవీఎంలను ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతూ ఉన్నారు. ఈ విచారణ సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ నెంబర్ 202లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎం ని ధ్వంసం చేసినటువంటి సంఘటన ఏదైతే ఉందో దీనికి సంబంధించిన వీడియో కూడా వెలుగులోకి రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఈసీకి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఈ సంఘటనకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వయంగా ఎమ్మెల్యే పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎం ని ధ్వంసం చేసినటువంటి సంఘటన ఏదైతే ఉందో దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి ఆదేశం జారీ చేసింది. ఎవరైతే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ని ధ్వంసం చేశారో దీనికి సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలంటూ డీజీపీని ఆదేశించాలంటూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంకే మీనా కుమార్ ని ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినటువంటి పరిస్థితి కూడా ఉంది. రాష్ట్రంలో పోలింగ్ సందర్భంగా పెద్ద ఎత్తున అల్లర్లు ఘర్షణలు జరిగాయి. ప్రధానంగా మాచర్ల నియోజకవర్గంలో ఈ ఘర్షణలు కొంత ఎక్కువగానే జరిగినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికీ బాధ్యులైనటువంటి అధికారుల పైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ సంఘటనలో ఇలా జరుగుతూ ఉండగానే ఈవీఎం ని ధ్వంసం చేసినటువంటి సంఘటన తాజాగా వెలుగులోకి రావడం అనేది కొంత సంచలనంగా మారింది. ఎమ్మెల్యేనే స్వయంగా ఈవీఎం ని ధ్వంసం చేయడం అనే అంశాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా తీసుకుంది. భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ ఈవీఎం ని ధ్వంసం చేసినటువంటి వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. డీజీపీని కూడా ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించాలంటూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినటువంటి పరిస్థితి కూడా ఉంది. పోలింగ్ ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల ఎమ్మెల్యేగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గాన్ని వదిలిపెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. ఆయన హైదరాబాద్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన పైన ఇటు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది కూడా ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఈవీఎం ధ్వంసానికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకోవడంతో పాటు ఈ సంఘటనకు కారణమైన వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో ఎలాంటి చర్యలు చేపడుతుంది అనేది కూడా ఆసక్తిగా అయితే మారినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో పోలింగ్ జరిగినటువంటి 13వ తేదీ ఆ తర్వాత కూడా రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో చాలా ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. టీడీపీ అదేవిధంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య గొడవలు కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కూడా సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత ఈ గొడవలకు సంబంధించి ఘర్షణలకు సంబంధించి ఒక నివేదికను కూడా ఇప్పటికి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. తాజాగా వీటికి తోడు ఈవీఎంలను ధ్వంసం చేయడం, స్వయంగా ఎమ్మెల్యేని ఈవీఎంలను ధ్వంసం చేసినటువంటి సంఘటన కూడా చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇదే అంశాన్ని స్పష్టంగా చెప్తుంది. భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆదేశించినటువంటి పరిస్థితి కూడా ఉంది. Right, thanks for the information, Ramesh. బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమా మహేశ్వరరావును అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఉదయం నుంచి ఉమా మహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు చేసింది. ఉమా మహేశ్వరరావు నివాసం సహా 14 చోట్ల తనిఖీలు చేసింది.
ఉమా మహేశ్వరరావుకు సంబంధించిన 17 ప్రాపర్టీలను గుర్తించారు. షామీర్పేటలో ఒక విల్లా, గట్కేసర్లో 5 ఫ్లాట్లను గుర్తించింది ఏసీబీ. 38 లక్షల నగదు, 60 తులాల బంగారాన్ని సీజ్ చేశారు. ఇప్పటి వరకు మార్కెట్ విలువ ప్రకారం 3 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రెట్టింపు ఉంటుందని అంటున్నారు. ఇక ఇవాళ ఉమా మహేశ్వరరావును కోర్టులో ప్రవేశపెడతారు ఏసీబీ అధికారులు. ఉమా మహేశ్వరరావును కస్టడీలోకి తీసుకుని లోతుగా విచారించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ లో అందిస్తారు. ఎస్ ఉషా. ఆదాయం మించిన ఆస్తుల కేసులో ఇప్పటికే ఏదైతే ఏసీపీ అయినటువంటి ఉమా మహేశ్వరరావు ఇంట్లో 14 చోట్ల ఇరు తెలుగు రాష్ట్రాల్లో, అటు ఏపీలోని వైజాగ్ లో కావచ్చు, అలాగే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తనకు ఉన్నటువంటి బంధువులు, మామ, స్నేహితులు, 2 సోదరులు వీరందరి ఇళ్లలో కూడా ఏకకాలంలో 14 చోట్ల నిన్న ఉదయం 5 గంటల నుంచి కూడా రాత్రి 10 గంటల వరకు కూడా ఈ సోదాలు అయితే కొనసాగాయి. మొత్తం మీద దాదాపు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 3 కోట్ల లక్షల సొత్తునైతే స్వాధీనం చేసుకున్నారు అధికారులు. దీని విలువ బహిరంగ మార్కెట్ ఏదైతే ఉందో ఓపెన్ మార్కెట్ లో దీని విలువ రెట్టింపు ఉంటుందని, అలాగే 2 లాకర్లకు సంబంధించి కూడా గుర్తించారు. మొత్తం నిన్న సోదాల్లో భాగంగా ఉమా మహేశ్వరరావు ఏసీబీ అధికారులకు సహకరించలేదు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ లాకర్లకి సంబంధించి కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఉమా మహేశ్వరరావు నిన్న రాత్రి అరెస్ట్ చేసినటువంటి ఎవరైతే ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సురేంద్రబాబు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే షామీర్పేటలో ఒక విల్లా ఉన్నట్టు కూడా గుర్తించారు. అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్ ఏదైతే అశోక్ నగర్ లో కూడా కొన్ని భవనాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. చోడవరం ఏదైతే విశాఖపట్నానికి సంబంధించినటువంటి చోడవరంలో కూడా కొన్ని స్థలాలు కూడా ఇతను కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే సందీప్ రావు అనే వ్యక్తికి ఇతనికి ఉన్నటువంటి లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు ఏంటి అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి అయితే నిన్న అరెస్టు చేసి బంజారా హిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో అందరికి తీసుకొని వెళ్లారు. మరి కాసేపట్లో ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. ఉమా మహేశ్వరరావుని కస్టడీకి కోరే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఆదాయానికి మించిన ఆస్తులు, అలాగే అనేక ఆరోపణలు, అవినీతికి సంబంధించి గతంలో కూడా అనేక సార్లు సస్పెండ్ అయ్యారు ఉమా మహేశ్వరరావు. ఇతనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలంటే కస్టడీకి తీసుకున్నట్లయితే ఈ ఆస్తులకు సంబంధించి, అలాగే బినామీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి అయితే కస్టడీ కోరే అవకాశం కూడా ఉంటుంది. ఈ రోజు అయితే 10 గంటల తర్వాత వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు ఉమా మహేశ్వరరావుని. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ఉషా. పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఇప్పటికే ప్రకటించిన ప్రకారం ఇవాళ నుంచి తమ అసోసియేషన్లో సభ్యత్వం కలిగిన ఆసుపత్రుల్లో రోగులకు చికిత్స అందించడాన్ని నిలిపివేయనున్నట్లు ఆశ స్పష్టం చేసింది. గత ఆగస్టు నుంచి బకాయి పడిన 1500 కోట్ల బిల్లులను వెంటనే చెల్లించకుంటే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ఆశ ప్రకటించిన నేపథ్యంలో అసోసియేషన్ ప్రతినిధులతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీషా జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. ప్రభుత్వం బిల్లుల చెల్లింపు కోసం చర్యలు తీసుకుంటుందని సీఈఓ చెప్పారు. గతంలోనూ ఇలాగే చెప్పినప్పటికీ బిల్లుల చెల్లింపులు జరగలేదని ప్రతినిధులు చెప్పారు. బిల్లుల చెల్లింపులకు నిర్దిష్టమైన చర్యలు కనిపించనందున ఇవాళ నుంచి ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఆరోగ్య బీమా కింద కొత్త కేసులను తీసుకునేది లేదని తెలిపారు. ప్రైవేట్ వైద్య కళాశాలలోనూ ఇవాళ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించబోమని వాటి యాజమాన్యాలు ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అసోసియేషన్ ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది. కోవిడ్-19 కింద అందించిన చికిత్స బిల్లులు, ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లింపులు సుమారు 3 ఏళ్ల నుంచి ప్రభుత్వం చెల్లించడం లేదని అంటున్నారు. బకాయిలు చెల్లించే వరకు ఆరోగ్యశ్రీ సేవలు అందించేదే లేదని తేల్చి చెప్పారు. మందుల ఖర్చుల వరకు పూర్తిగా భరించేందుకు ముందుకొచ్చే వారికి వైద్యాన్ని అందిస్తామని వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లలో అందిస్తారు. సంతోష్, చెప్పండి, మొత్తానికి ఆరోగ్యశ్రీ సేవ నిలిపివేయనట్టు తెలుస్తుంది, దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు సంబంధించినటువంటి ఓపీలు ఏవైతే ఉంటాయో వాటిని ఈ రోజు నుంచి కూడా నిలిపివేస్తున్నాము అంటూ కూడా ఇక అసోసియేషన్ సంబంధించినటువంటి
ఆ సంస్థలు అయితే కనుక ఇప్పటికే సిఎస్ కి కూడా అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల అధికారికి కూడా ఇక నోటీసులు పంపించడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు నుంచి కూడా ఇక ఓపీ సేవలు అనేది కూడా నిలిపివేయడం కూడా జరుగుతా ఉంది. ఏదైతే పేదవాడు ఇటు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఆరోగ్య సేవలు అనేది కూడా వినియోగించుకుంటున్న నేపథ్యంలో పెండింగ్ బకాయిలన్నీ కూడా ఇక ప్రభుత్వం నుంచి రాని నేపథ్యంలోనే ఇటువంటి నిర్ణయం తీసుకుంటున్నట్టు కూడా ఇక అసోసియేషన్ తెలియజేయడం కూడా జరిగింది. ఇప్పటికే ఏదైతే కోవిడ్ నుంచి కూడా తమ యొక్క ఆరోగ్యశ్రీ కింద సేవలను అందించినప్పటికీ కూడా రావాల్సినటువంటి పెండింగ్ నిధులు అనేది కూడా ఇక హాస్పిటల్స్ కి చేరకపోవడంపై దీని పట్ల అయితే కనుక నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక ప్రతి పేదవాడు కూడా ఏదైతే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించిన అనంతరం కూడా వారికి సదుపాయాలు కల్పిస్తున్నటువంటి హాస్పిటల్స్ కి సంబంధించినటువంటి యొక్క పెండింగ్ బకాయిలు నేపథ్యంలోనే ఇక వీరు నిర్ణయం తీసుకుంటున్నట్టు కూడా తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యంగా చూస్తున్నట్లయితే కనుక కరోనా లాంటి కష్టకాల సమయంలోనే వారు చేసినటువంటి వైద్య సేవల నిమిత్తం కూడా పెండింగ్ బకాయిలు రాకపోవడం పట్ల అయితే వీరు తీసుకుంటున్నట్టు కూడా తెలియజేస్తా ఉన్నారు. ఈ సమ్మెను అయితే కనుక ఉధృతం చేస్తాము అంటూ కూడా ఇక అసోసియేషన్ సంబంధించినటువంటి నాయకులు తెలియజేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ త్వరలోనే నిధులు విడుదల చేయకపోతే మాత్రం ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో విధులు బహిష్కరించే దిశగా అయితే కనుక వీరు అడుగులు వేస్తారన్నట్టు కూడా తెలియజేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో అయితే కనుక ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అంశం ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి పేదవాడు కూడా ఈ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా తమ వైద్యం అనేది కూడా చేయించుకుంటే అతి తక్కువ ధరలోనే అవుతాయన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సేవలకైతే కనుక నిలిపివేస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు అయోమయంలో పడిన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే ఆరోగ్యశ్రీ సేవల్లో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ద్వారా చేరినటువంటి ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వారికి మాత్రం ప్రస్తుతం వైద్యం అందిస్తారు. ఇప్పుడు ఈ రోజు నుంచి ఎవరైతే ఓపీల కోసం వస్తారో వారికి మాత్రం వారికి మాత్రం ఇక ఓపీలు అనేది కూడా ఉండవంటూ కూడా తేల్చి చెప్పడం కూడా జరుగుతుంది సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సంతోష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సున్నపు పట్టి వద్ద జాతీయ రహదారిపై డివైడర్ దాటుకుని లారీని ప్రైవేట్ బస్ ఢీకొనడంతో ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందగా 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే డ్రైవర్ నిద్రమత్తే యాక్సిడెంట్కు కారణంగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. మనిషి మొక్కలు అయిపోయాడు, సగం మొక్క అయిపోయాడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇందుకోసం ఆయన నిన్న తిరుమల చేరుకున్నారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి కుటుంబ సమేతంగా బయలుదేరిన ఆయన ప్రత్యేక విమానంలో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ తర్వాత రోడ్డు మార్గాన శ్రీవారి దర్శనానికి తిరుమల వెళ్లారు. తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం హోదాలో రేవంత్ తొలిసారిగా శ్రీవారిని దర్శించుకోనున్నారు. తిరుమల చేరుకున్న సీఎం రేవంత్కు శ్రీ పద్మావతి అతిథి గృహాల వద్ద టీటీడీ రిసెప్షన్ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం బస కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. కాసేపట్లో కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ శ్రీవారిని దర్శించుకోనున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతి నుంచి ఆయన తిరిగి హైదరాబాద్కు రానున్నారు. విలువలు, సంస్కృతి, సాంప్రదాయాలు భావితరాలకు అందించే సంపదగా దేవాలయాల్ని తీర్చిదిద్దాలన్నారు మంత్రి కొండా సురేఖ. ఆ దిశగా వాటి నిర్వహణ, సిబ్బంది పనితీరు ఉండాలని సూచించారు. దేవాలయాల నిర్వహణ, అన్యాక్రాంతమైన భూములు తదితర విషయాలపై మంత్రి ఆ శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. అన్యాక్రాంతమైన దేవాలయ భూముల్ని స్వాధీనం చేసుకునే విషయంలో కఠినంగా వ్యవహరించాలని అన్నారు. లీజుకిచ్చిన దేవాలయాల భూములు, షాప్ల వివరాలతో పాటు వాటి ద్వారా సమకూరుతున్న ఆదాయంపై మంత్రి సురేఖ ఆరా తీశారు.
ధరణిలో నమోదైన దేవాలయ భూముల వివరాల్లో తేడాలు ఉండటంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాతల సహకారంతో చేపడుతున్న కార్యక్రమాలు పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. బోనాల పండుగ నిర్వహణపైన మంత్రి సమీక్ష జరిపారు. టీజీ బీ పాస్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంను వేగవంతం చేయాలన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ శాఖ అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష జరిపారు. ఏదో ఒక కారణంతో దరఖాస్తులను తిరస్కరించడం సరికాదన్నారు. అనుమతుల విషయంలో వస్తున్న ఫిర్యాదులను ప్రస్తావించిన కమిషనర్ గత 4-5 నెలల్లో షార్ట్ ఫాల్స్ రిజెక్ట్ చేసిన దరఖాస్తుల వివరాలు అందించాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తుల వివరాలను సర్కిల్ వారీగా సమీక్షించారు. తెలంగాణలో 10 యూనివర్సిటీలకు ఇన్ఛార్జి వీసీలను నియమించింది ప్రభుత్వం. ఇన్ఛార్జ్ వీసీలుగా సీనియర్ ఐఏఎస్ అధికారులకు అవకాశం ఇచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా దానా కిషోర్ను, జేఎన్టీయూ వీసీగా బుర్ర వెంకటేశం, కాకతీయ యూనివర్సిటీ వీసీగా కరుణ వాకాటి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా రిజ్వీని నియమించింది. తెలంగాణ వర్సిటీ వీసీగా సందీప్ సుల్తానియా, తెలుగు యూనివర్సిటీ వీసీగా శైలజ రామయ్యర్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీగా నవీన్ మిట్టల్ను నియమించింది. శాతవాహన యూనివర్సిటీ వీసీగా సురేంద్ర మోహన్, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ 5 ఆర్ట్స్ వీసీగా జయేష్ రంజన్, పాలమూరు యూనివర్సిటీ వీసీగా నదీం అహ్మద్ను నియమించింది. లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపై ప్రత్యేక కోర్టు విచారించింది. ఛార్జిషీట్ను పరిగణలోకి తీసుకోవాలా వద్దా అనే అంశంపై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. మే 29న తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో మొత్తం 8,000 పేజీలతో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. కేసులో కవిత ప్రమేయంపై ఛార్జ్షీట్లో పలు ఆధారాలను ఈడీ కోర్టు ముందుంచింది. కేసులో కవితతో పాటు 6 నిందితులపై విడివిడిగా అభియోగాలను కోర్టు పరిశీలిస్తోంది. ఇండియా ఎహెడ్ ఉద్యోగి అరవింద్ సింగ్ ఈ కేసులో ప్రధాన పాత్రధారి అని ఈడీ వాదనలు వినిపించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు పరిసర ప్రాంతంలో ఆవరించిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం ఈశాన్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇవాళ విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత పొడి వాతావరణం కారణంగా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హెచ్చరించింది. నిన్న కర్నూలు, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి జిల్లాలో వర్షాలు కురిశాయి. భారత్లో మరోసారి కోవిడ్ వేరియంట్లు కలకలం రేపుతున్నాయి. సింగపూర్ను కుదిపేసిన ఈ వైరస్ ఇక్కడ కూడా వ్యాపించడంతో KP1 34, KP2 290 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఈ వైరస్ వల్ల భయపడాల్సిన పని లేదని, ఇవన్నీ JN1 సబ్ వేరియంట్లేనని, వైరస్లో మ్యూటేషన్లు సాధారణమేనని తెలిపింది. ఇండియన్ SARS-CoV-2 జీనోమిక్స్ కన్సార్షియం సభ్యులు ఈ వైరస్ సోకిన వారి నుంచి నమూనాలు సేకరిస్తూ ఎప్పటికప్పుడు దాని ప్రభావాన్ని విశ్లేషిస్తున్నారని వెల్లడించింది. KP1 కేసులు అత్యధికంగా పశ్చిమ బెంగాల్ 23, KP2 కేసులు అధికంగా మహారాష్ట్ర 148 నమోదైనట్లు తెలిపింది.
ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ అదరగొట్టింది. 160 పరుగుల లక్ష్య ఛేదనలో కోల్కతా ఇంకా 38 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేవలం 13.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 164 పరుగులతో లక్ష్యాన్ని కోల్కతా ఛేదించింది. ఫలితంగా హైదరాబాద్ను ఓడించి కేకేఆర్ ఫైనల్కు దూసుకెళ్లింది. దీంతో ఐపీఎల్ 2024 సీజన్లో ఫస్ట్ ఫైనలిస్ట్గా నిలిచిన కోల్కతా టైటిల్కు అడుగు దూరంలో ఉంది. It's a Kiwi Bulletin updates. For more updates, keep watching Swatandhra News.